ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా తాళి తెగిపోయింది. నన్ను అన్యాయం చేసి పైకి పోయింది. అయ్యో అయ్యో. ఆగవమ్మ తల్లి, ఊరికి తొత్తు అంటున్నావు. నోరు పెద్దగా ఉందని అరుస్తున్నావేంటి? ఆయనకేమన్నా అయిందని నేను చెప్పాను. అయితే ఏం కాలేదా? ఏమీ కాలేదని బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. అయ్యో డాక్టర్ గారు, ముందు మా నాన్నకేమైందో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్. వయసు పెరగటం వల్ల ఆయన గుండె బలహీనముగా తయారైనది. ఇప్పుడు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఆయన కోరిన పనులు చేయాలి, ఆయనకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేయాలి. ముఖ్యంగా ఆయన మనసు విప్పి చెప్పిన పనులను, కోరికలను తప్పకుండా చేయాలి. ఏం డాక్టర్ గారు, ఏదో ఆయన చెప్తే వచ్చి చెప్పినట్టుంది, కానీ ఆయన పరిస్థితి మాకు చెప్తున్నట్లేదే. చూడండి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇక మీ ఇష్టం. ఆయన ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కోరినవి చేసి కాపాడుకుంటారో, కాదని కోరి ప్రమాదమే తెచ్చుకుంటారో మీ ఇష్టం. డాక్టర్ డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో అయ్యో డాక్టర్. నానా 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 తగ్గిపోతుందంట. నాన్న అమర్, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. ఆయన పాపం ఎంతో ఆశతో కూతుర్ని ఇంటికి తీసుకువెళ్దామని వస్తే రానని ఆయన మనసు నొచ్చుకునేలా చేసావు. అవునమ్మా, ఆయన ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఇంట్లో నీకు ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయం వెనక నీ ఆలోచన ఉంటుందనే నమ్మకంతో. ఇప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ నువ్వు చెప్పే మాట మీద ఆ అమ్మాయి కన్న తండ్రి ఆరోగ్యం ఆధారపడిందని మాత్రం మర్చిపోకు. సరే నాన్న, గంటలో బయలుదేరతాం. అమర్ అమర్, ఓ షిట్. అన్నయ్య గారు, నా కొడుకు మీ ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.